హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఉల్లిపాయ పెరుగు పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చేసిన ఈ ఉల్లిపాయ పెరుగు పచ్చడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా చపాతీల్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే తక్కువ టైంలోనే 10-15 నిమిషాల్లో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా సమ్మర్ స్పెషల్గా ఉల్లిపాయ పెరుగు పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పెరుగు పచ్చడి కోసం ఒక గిన్నెలోకి 2 కప్పుల వరకు చిక్కటి పెరుగుని తీసుకోవాలి. అలాగే పెరుగుతో పాటుగా 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని కూడా వేసుకోవాలి. మనం ఇలా పెరుగుతో పాటుగా పాలని వేసుకోవడం వలన మనకి పెరుగు పచ్చడి త్వరగా పులిసిపోకుండా ఉంటుంది. 2-3 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పెరుగుని ఎక్కడా కూడా పెరుగు ముద్దలు లేకుండా మెత్తగా మెదుపు తీసుకోవాలి. అవసరమైతే టీ గ్లాస్తో 1 గ్లాస్ వరకు నీళ్ళని కూడా వేసుకోవచ్చు. మనకి పెరుగు పచ్చడికి ఈ పెరుగు అనేది మరీ మజ్జిగ చారులా పల్చగా కాకుండా కాస్త చిక్కగా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఇక్కడ చూపించే విధంగా పెరుగుని కాస్త చిక్కగా మెదిపాగా ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఈ పెరుగుని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1-2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకుని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 8-10 వరకు వెల్లుల్లి రేకల్ని కూడా వేసుకుని అలాగే 2 పచ్చిమిరపకాయల్ని పొడవుగా కట్ చేసుకుని వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే పెరుగు పచ్చడి కాస్త కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కనుక ఇంకో 2 పచ్చిమిరపకాయల్ని ఎక్కువగా వేసుకోవచ్చు. ఇలా పల్లీలు పచ్చిమిర్చి 2 కూడా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా ఇక్కడ చూపించే విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేశాక దీన్ని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ప్యాన్ని స్టవ్ పై పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవిన తర్వాత 1 కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుని అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీ పొడిని కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పెరుగులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. అలాగే కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోయింది లేనిది చూసుకుని సరిపోతే కనుక మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుని కలుపుకోవచ్చు. అలాగే మనకి పెరుగు పచ్చడి మరీ చిక్కగా ఉంటే కనుక కొన్ని నీళ్ళని వేసుకుని కలుపుకోవచ్చు. నీళ్ళు కలిపిన తర్వాత ఈ పెరుగు పచ్చడిని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు తాలింపు పెట్టడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవిన తర్వాత పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 3 ఎండుమిరపకాయలని ముక్కలు చేసుకుని వేసుకుని అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు దోరగా వేగిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న పెరుగు పచ్చడిలోకి వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతే, సూపర్ టేస్టీగా ఉల్లిపాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం చాలా తక్కువ టైంలోనే సింపుల్గా త్వరగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.